కొన్ని చోట్ల ధూళి దర్శన రూపంగా ఉంటాడు. మలమూత్రములు విసర్జించిన బట్టలు ప్రయాణంలో వచ్చిన వాటితో వెళ్లి ముట్టుకుంటే పొంగిపోతాడు. మల్లికార్జున లింగం అటువంటి లింగం జ్యోతిర్లింగాలలో. అటువంటి చోట తీర్థం ఇస్తారు. మిగిలిన చోట శివాభిషేకం చేసిన తీర్థం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండడమే ఎక్కువ ఫలితం. పైగా పైన లాల్చి ఉత్తరీయం ఉన్నవాడికి అసలు ఇవ్వకూడదు. ఉత్తరీయం తీసేసి మొలకి కట్టుకుంటేనే శివాభిషేక తీర్థం. అందున నేల మీద కూర్చుంటేనే బ్రాహ్మణుడు. అర్థం ఇచ్చే ముందు ఆయన పుచ్చుకోవడానికి యోగ్యంగా ఉన్నాడా లేడా చూసి ఇవ్వాలి. అది ఆ తీసుకోవడానికి యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే ఒక్క శాంభవ దీక్షా తత్పరులైన వారు ఎవరున్నారో వారు ఒక్కరు మాత్రమే నిత్యాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటారు. శివాలయంలో అర్చకులు అథవా పుచ్చుకుంటారు తప్ప మిగిలిన చోట్ల శివాలయంలో అభిషేక తీర్థం ఇవ్వరు. ఎందుకని అంటే పుచ్చుకోవడానికి మనకి శక్తి సరిపోదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసము చేత రుద్రాంశ అన్వయం అయితే తప్ప ఆయనని పూజించడం పుచ్చుకోవడం సాధ్యం కాదు. కానీ అభిషేకం చూస్తే చాలు, జపం చేస్తే చాలు, ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. మీకేమీ చేత కాకపోతే శివ 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 అంటే చాలు.